మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది. ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా, ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యవద్దు, శాస్త్రం ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యండి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంతో నాకు సంబంధం లేదు, నిన్ను ఉద్ధరించేవాడు లేడు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు. ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే 3 ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ 3 ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ 3 ఏకీకృతమయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అమ్మా సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం చేస్తానమ్మా అని అనుకోండి. అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి, స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు ఇట్టారు అనుకోండి. అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు, స్నానం చేయాలన్నాను కదా అంటే, మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదధాతన అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది, మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారు అనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదన అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి. స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు, అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు. అమ్మవారి విషయంలో మీరు మనసుతో భావన చెయ్యాలి. ఎలా భావన చెయ్యాలి? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి. దిగ్గస్తిభిక్ కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి 2 వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు వంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే, ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక ఉపమానం చెప్తాను, లేకపోతే నేను అసలు ఇటువంటి ఉపమానములు ప్రయోగం చేయను. 7D సినిమాలను ఉంటాయి, నేను ఈ మధ్య ఢిల్లీలో చూసి వచ్చాను. అందులో 7 రకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఎదురుగుండా ఒక పాము ఒకటి మీదకొస్తూ ఉంటుంది, కళ్ళ ముందు వరకు అది నోరు తెరిచి కనపడుతుంది. అది చేసేటటువంటి బుస మనం కూర్చున్న కుర్చీ వెనక నుంచి వినపడుతూ ఉంటుంది. బుస్ బుస్ అని ఇక్కడే ఉంటాయి, ఇక్కడి నుంచి వినపడుతూ ఉంటుంది. అది నోరు విప్పినప్పుడు వచ్చేటటువంటి దుర్వాసన కూడా ఒక 20 మంది కూర్చోవడానికే ఉంటుంది ఏర్పాటు. ఆ వాసన కూడా హాల్లోకి వస్తుంది. అదే సమయంలో పాము తోక గబగబా ఇలా కదిపితే అక్కడ ఉన్న పురుగులన్నీ ఎగురుతాయి. ఎగిరినప్పుడు సీటు కింద ఉన్న తాళ్ళు కదిలి కాళ్ళని కొట్టుకుంటాయి. ఇవన్నీ ఒకేసారి జరిగేటప్పటికి ఏమవుతుందంటే నిజంగా పాము ఉచ్చి మీద పడుతున్న చోట ఉన్న అనుభూతినే పొందేస్తాడు.
ఒక 7D సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే నీ మనసు ఎలా సినిమా వశం చేసుకుని నీకు అనుభూతి కల్పిస్తుందో. యథార్థంగా నేను ఆ సినిమా చూసినప్పుడు ఒక పెద్ద సరస్సులో నడిచి వెళ్ళిపోతున్న అనుభూతి అలా చూపిస్తాడు. నేను బయటికి వచ్చేసి బట్ట పైకెత్తోసారి చూసుకున్నాను, కాళ్ళు తడిసిపోయి ఉన్నాయా అని. అంటే అంత అనుభూతికి నేను లోనైపోయాను. నా కాళ్ళు తడిసిపోయాయి అని నా భావన. ఏమిటి బట్ట తడిసింది, కాళ్ళకి తడి బట్ట తగులుతోందని కాదు, నేను సినిమాకి వెళ్ళానని నాకు తెలుసు. అయినా కాదు, నా కాళ్ళు పొడిగానే ఉన్నాయని రూఢం చేసుకోవడానికి గట్టు మీద కాలు పెట్టి చెప్పు ఇప్పి బట్ట పైకెత్తి చూసుకుంటుంటే నాతో వచ్చినటువంటి తల్లి ఒక ఆవిడంది, ఏం అలా చూసుకుంటున్నారు గురువుగారు అంది. అమ్మ నాకు కాళ్ళు తడిసిపోయిన అనుభూతి కలిగిందమ్మా అన్నాను. ఒక సినిమా 100 రూపాయలు పెట్టి చూస్తే నీకు ఆ అనుభూతి కలిగిందే, అమ్మవారిని స్నానం చేయిస్తున్నట్లు నీకు అనుభూతి ఎందుకు కలగదు? నీ మనసుని నువ్వు అక్కడ పెట్టడం అలవాటైతే. అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం, దర్శనం నిజంగా దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదిటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదిటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదుటికి ఏదో తడి ఉన్నట్టు ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు. కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులున్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే బొమ్మలకు కట్టో లేకపోతే గోడకు కట్టో మేకు కట్టో ఉంటాయిగా, అవి చూసావుగా. ఇంటికి వచ్చి నువ్వు మంచి సంపంగి రంగు, సింహాచల సంపంగి, పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగి రంగు చీరకి నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానరా, ఎంత బాగుందో అని అమ్మవారంటే నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. నువ్విక్కడ 1,00,000 రూపాయలు పెట్టి చీర పట్టుకురా, నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు, ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేను ఏదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా
మనసుని ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచాడు, ఇప్పుడు మాట్లాడకండి పడిపోతానని వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం, మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరి వెళ్ళిపోతుంటాడు. ఒరే ఒరే జాగ్రత్త జాగ్రత్త అన్నే చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే, నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది, మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుంది అంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి కాకినాడ? ఏ ప్రత్యామ్నాయం పట్టుకోవాలి? విమానంలో వెడదామంటే టికెట్ ఒక్కొక్కటి 10,000 ఉంటే ఇప్పుడు ఎక్కడ తేన్ని 20,000? ఎవరినో అడిగితే ఏం బాగుంటుంది? ఏం చెయ్యాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. టికెట్ మాట దేవుడెరివి, అప్పుడు అడుగుతుంది, మళ్ళీ చెయ్యి అంటుంది, అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు వెనక్కి వస్తుంది, ఓ అయిపోయిందా, ధూపమాఘ్రాపయామి, నీకు వచ్చుగా అగరత్తులు దీపంలో పెట్టి చూపించు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది? కారులో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపల ఇది తీసి ఇలా. మీరు ఏమనుకోకండి, ఒక మాట చెప్తాను, నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను, మంచి వాసన అని చెప్పి ఓ పువ్వు పట్టుకొచ్చి ఎంత మంచి పరిమళమోనండి పువ్వు అన్నాను అనుకోండి, ఏది ఏది అన్నారు అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఏడు ఇలా తిప్పితే ఏడు ముక్కు దగ్గరికి పట్టరా అంటారా అనరా? ధూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా? పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపేసి ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి ఆ నెరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు. నీ దిక్కుమాలిన పూజ, నువ్వు ఎవడు పుచ్చుకుంటాడు రా ఇదని? ఎందుకు ఆ పూజ? అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి, ఆవిడ కూర్చుంది, నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి. కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే అది పొగ, అదేం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి, అది అలా ముందుకు వెడుతుంది కాబట్టి వాసన వస్తుంది. నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తో, ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది. ఎందుకు ఇలా తిప్పడం అంటే అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదా, నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుక చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. చాలా చోట్ల మీరు గమనించండి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు. ఎన్ని మాటలు ఇస్తారు? తమలపాకుతో తీసి ఇలా అంటారు, అంతే, అయిపోయింది ఆచమనీయం. నేనైతే అలా పుచ్చుకుంటానా? ఓం కేశవాయ స్వాహ ఆగుతానా గుటకేసే వరకు? ఓం నారాయణాయ స్వాహ గుటకేసే వరకు ఆగుతానా? ఓం మాధవాయ స్వాహ మళ్ళీ గుటకేసే వరకు ఆగుతానా? నాకైతే 3 మాటలు, లక్ష్మీదేవికి అయితే 1 మాటనా? అదేం సిద్ధాంతం? ఆచమనీయం అంటే ఎవరికైనా 3 మాటలే అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటకెయ్యాలా? ఆవిడే చెయ్యిలా పట్టాలా? నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా? అసలు శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఆచమనీయానంతరం స్నానం సమర్పయామి, ఏం పుచ్చుకుంటుంది ఆవిడ 3 మాటలు? అసలు ఏది ఒకదాని మీద వచ్చి వరద పడిపోయినట్టు పడిపోతుంటే. మనసు ఉంటే మనసు భావన ఎందు చూస్తుంది, మూర్తి అక్కడే ఉంటుంది, కదలదు. మనసు కదలికలు చూస్తుంది. అమ్మవారు ఇలా చేయి చాపిందనుకోండి, 5 వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి. కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ 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 ధనులు వస్తాయి. భాగవతంలో పోతన గారు అనుభవింపచేస్తారు. అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు.
పొందినప్పుడు కదలిన బాహు పద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు. భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి అని నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా? పాదపీఠం మీద ఆయన కాళ్ళు ఎత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడతాయి. అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి. ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆచమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి చాపితే నీ దగ్గర ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశంతో నువ్వు మూడు మాటలు ఆచమనీయం ఇవ్వాలి. ఇచ్చావు. అక్కడ మంత్రం ఉండదు, నీ భక్తితోటి పూరణ చెయ్యాలి. ఆచమనీయం చేస్తే ఏం చేయాలి? చెయ్యి ఎంగిలవుతుంది. చెయ్యి ఎంగిలవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఓ చుక్క నీళ్లు పోసుకుని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం. అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నావునో బట్ట తెచ్చు తుడుచుకుంటూ ఉంటుందా? భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, దేవతార్చన అంటే భోజనం. ఇందాక ఇవాళ మధ్యాహ్నం ఓ పరమభక్తి తత్పరులు బహు సహృదయులు, నేను పరవశించిపోయాను వాళ్ళ ఇంటి సంస్కారం చూసి. వాళ్ళ ఇంటికి దేవతార్చనకి వెళ్ళా. భోజనం అయిపోయింది. అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని వస్తున్నాను. నా ఉత్తరీయంతో నేను తుడుచుకోలేనా? వాళ్ళు తీసుకొచ్చి తువ్వాలు అందించారు. ఎందుకు? భక్తి. వాడు వచ్చాడు పాపం, భోజనం చేశాడు, వాడు కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కున్నాడు, వాడు చేతులు తుడుచుకోవడానికి వస్త్రం ఇద్దాం, అది భక్తి. అమ్మవారు ఆచమనీయం చేసింది, నువ్వేం చేయాలి? అమ్మా నీ చేయి తుడుస్తానుండు. ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి, ఆ చేతి కింద నీ ఎడం చేయి పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచెయ్యి తుడుస్తున్నావు అనుకో, మెత్తటి అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది. నిజంగా ఏదో ఒక్క ఉపచారం, 16 ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడెరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశ ఉంది, మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుందంతే. మరి అధాంగ పూజలా? అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, స్తనౌ పూజయామి, ఏదో చుబుకం పూజయామి, లేదా స్కందౌ పూజయామి, అలాగే ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి. అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి. నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు? కంటికి తగలకుండా లేచి నిలబడి కనుబొమ మించి పువ్వు వదిలేస్తావు. అలా అమ్మవారి బాహుం పూజయామి, అమ్మవారి చేతుల మీద పువ్వు లేచావు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి? కాదు. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి. పళ్ళెం ఇలా పట్టుకొని పువ్వు వేస్తుంటే పాదౌ పూజయామి అన్నాననుకోండి, పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని, అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని, మోకాలు మీద పడిందని, నడుం మీద పడిందని, కడుపు మీద పడిందని, బొడ్డు మీద పడిందని, అమ్మవారి వక్షస్థలం మీద పడిందని, త్రివళులు 3 రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని, గడ్డం మీద పడిందని, పెదవుల మీద పడిందని, ముక్కు మీద పడిందని, అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబొమ మించి వేశావని, చెవుల మీద వేశావని, ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజ ఎలా చేస్తావు? అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి 2 చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు. ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడిగా కింద పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడు అమ్మవారి తల, అమ్మవారి జుత్తు, అమ్మవారి కబరీబంధంలో ఉన్న పువ్వు, అమ్మవారి నుదుటికున్న బొట్టు, అమ్మవారి చెవులకున్న కర్ణాభరణాలు, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి కళ్ళు, కనుబొమలు, ముక్కు, ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర,
ఆ కింద ఉన్నటువంటి పెదవులు, ఆ ఎర్రటి అధరం, అమ్మవారి యొక్క గడ్డం, అమ్మవారి యొక్క కంఠం, దాని మీద 3 రేఖలు, అమ్మవారి వక్షస్థలం, అమ్మవారి యొక్క నడుము, అమ్మవారి కడుపు, అమ్మవారి బొడ్డు, అమ్మవారి తొడలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, అమ్మవారి చీలమండలు, అమ్మవారి వేళ్ళు, అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనుంచి కిందకు వచ్చి పాదాల దగ్గర నిలబడాలి. ఎదురుగుండా మూర్తి లేదు. అధాంగ పూజ యందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు, ఎక్కడా కూడా ఉండదు, దేవాలయం అయితే తప్ప. మరి దేంతో చూస్తావు అధాంగ పూజ? అందుకే అధాంగ పూజ ముందొస్తుంది. ముందు ఎందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని. బాగా కళ్ళు విప్పి చూడడం ప్రారంభం చేయి ఇక్కడి నుంచి. అలా చూసిన తరువాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు. ఆ భక్తి యందు పారవస్యాన్ని పొందుతుంది. అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి, ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడ మంత్రం చెయ్యి, ఏదో దొరికిందల్లా చేస్తూ ఉండడం, మధ్య మధ్యలో ఆగమంటూ ఉండడం, ఈ మధ్యలో వదిన ఆ పక్కనుంది ఇలా పట్రా అంటూ ఉండడం, ఆవిడెవరో ఏదో పట్టుకొస్తూ ఉండడం, పేరుకి పూజ, ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు. నేను పరమ సహృదయంతో 4 రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది. నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ యందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ యందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి. అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తాడు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు, వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం వంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ బ్రొక్కిరట్లందరు అంటారు. వ్రతములు చేయుచునొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, నువ్వు నా మాట వింటలేదు, వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు, అలా చేద్దామంటే నువ్వేమో ఎటో పోతున్నావు మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే, మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిచ్చించియున్. వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామంతస్తివిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరం దశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో, అమ్మ వ్రతం చేస్తోంది పలకరించకండి, మాట్లాడకండి కాసేపు. కొడుకుంటాడు, భర్త పక్కన ఉంటారు. దేనికి?
ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది, ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది. కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, తను ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు. అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా. నైవేద్యం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం. రోజు పూజ చేయట్లా భర్త తెలియదు నీరాజనం ఇవ్వాలి ఆవిడని. కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు. పక్కన కొడుకో భర్తో ఉంటారు. ఎందుకని? అమ్మ వ్రతం పూర్తవ్వాలి. వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు. నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది? ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది, అందరూ వ్రతమే చేస్తున్నారు. అమ్మ సేవ చేయడం వ్రతంలో అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి. పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటోంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అంతేగాని ఆవిడ చేసుకుంటోందని నేను పేపర్ చదువుకోవడం టీవీ చూసుకోవడం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు పోని వదిలిపెట్టేసేయి. ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్లి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోంది, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి, ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.